వెల్కమ్ టు శతజ్ఞి న్యూస్. మనతో పాటు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ ప్రేక్షకులకి, శతజ్ఞి న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, ఈరోజు శ్రీ నాబాబు గారికి శాసనసభ కోటాలో శాసన మండలిగా పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. వాటి గురించి కొన్ని మాటలు తెలియజేయాలి. నాబాబు నా బ్రదర్ అండి, బంధువు కాదు, బట్ నా బ్రదరు. అండ్ వీఆర్ మోర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అంతా కూడా. బట్ ఎస్, ఆత్మ బంధువు అంటాం. ఓకే, బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇవాళ నాబాబు గారికి ఎమ్మెల్సీగా ఖరారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకే కాదు, జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క జనసేన సభ్యుడికి, వీర మహిళలకి అందరికి కూడా చాలా ఆనందం కలిగించే పరిణామం. ఎందుకంటే నాబాబు గారంటే కార్యకర్తలతో మమేకమై, ఇవాళ పార్టీయే కాదు, మీరు కానీ నాబాబు గారి హిస్టరీ చూస్తే వాళ్ళ మెగా ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యాన్స్కి ఆయన ఒక స్టార్స్కి ఫ్యాన్స్కి మధ్య వారధయ్యి ఒక 2-3 దశాబ్దాలుగా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ప్రజారాజ్య పార్టీలో కార్యకర్తలందరినీ ఆయన దగ్గరికి తీసి ఫ్యాన్స్ని ప్రజారాజ్యం పార్టీలోకి తీసుకువచ్చి కార్యకర్తలుగా తయారు చేసి బ్రహ్మాండంగా ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు మనం 8 సీట్లు గెలవగలిగాం. అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ రాగలిగిందంటే నాగబాబు గారి పాత్ర చాలా ప్రత్యేకమైనది. అలాగే మన జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సైనికుడై ప్రశ్నించకుండా కళ్యాణ్ గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ, అలాగే కార్యకర్తలందరినీ కూడా దగ్గరికి తీస్తూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ, ఒక సామాన్య కార్యకర్తగా ఏ రోజు కూడా ఏ పదవి ఆశించకుండా ఇన్నేళ్ళు కూడా ఆయన పనిచేస్తూ వచ్చారు. 2019లో మీరు ఎంపీగా కంటెస్ట్ చేయండి అంటే రెండో మాట లేకుండా వచ్చి కంటెస్ట్ చేసి పోరాడారు, ఓడిపోయారు. అయినా కానీ పార్టీలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి కార్యకర్తగా ముందుకు సాగారు. అనకాపల్లిలో అందరు కంటెస్ట్ చేయాలని చెప్పిన తర్వాత కాదు, ఈ కూటమి కోసం కొన్ని మనం త్యాగాలు చేయక తప్పదని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఆ సీటుని త్యాగం చేసి వచ్చి మళ్ళీ ఒక మామూలు కార్యకర్తగా పనిచేసుకుంటాం. సో నాగబాబు పార్టీకి ఒక సామాన్య కార్యకర్తగా ఇన్నేళ్ళు పనిచేసుకుంటూ వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్సీ కావడం అనే పరిణామం ఒక నాగబాబు గారికో ఆయన కుటుంబ సభ్యులకో కాకుండా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఆనందం కలిగించే పరిణామం.